హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరందరూ బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ సౌజన్య. ముందుగా మీరందరికీ సారీ అండి. అసలు వీడియోస్ అయితే రెగ్యులర్గా రావట్లేదు కదా. సో ఇప్పటి నుంచి అయితే రెగ్యులర్గా రావడానికి ట్రై చేస్తానని చెప్పాను. ఎందుకంటే కొన్ని కారణాల వల్ల వీడియోస్ అనేది లేట్ అవుతుంది. ఎందుకనేది కూడా ఇంతకుముందు వీడియోలో అయితే షేర్ చేశాను. అంతకైనా నాకు వీలైనన్ని సార్లు వీలైనన్ని వీడియోలు అయితే పెడుతున్నాను. బట్ వ్యూస్ అనేది సరిగ్గా రావట్లేదు. తర్వాత విషయాలు తర్వాత మాట్లాడేసుకుందాం. ముందైతే వీడియోలోకి ఇచ్చేద్దాం. సో ఇదైతే కార్తీక పౌర్ణమికి ముందు రోజు నా ఏర్పాట్లు అన్నట్టు. అంటే మామూలుగా నేను కార్తీక మాసంలో నా చేత్తో చేసిన పువ్వొత్తులు కానివ్వండి, నార్మల్ వత్తులు కానివ్వండి, వస్త్రాలు కానీ అన్నీ అవే వాడుతుంటాను. బయట నుంచి చాలా తక్కువ తీసుకురావడం, మ్యాక్సిమం నాకు వీలైనంత వరకు నేనే చేసుకుంటాను. 365 వత్తులతో సహా నేను ఇంట్లోనే చేసుకుంటాను. సో ఈరోజు కూడా అలాగే వత్తులు అనేది ప్రిపేర్ చేసుకున్నాను. రోజు తులసమ్మ దగ్గర ఇంట్లో వెలిగించడానికైతే 5 రోజుల ముందే, అంటే ఏకాదశి రోజు నుండి కానివ్వండి, దశమి రోజు కానివ్వండి, నేను అట్లా ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను 5 రోజులకు సంబంధించినవి. కానీ కార్తీక పౌర్ణమికి కావాల్సినవి మాత్రం ముందు రోజు మాత్రమే ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను. చాలా టైం అయితే పడుతుంది. సో అన్నీ అయితే ఇలా ప్రిపేర్ చేసుకోవడం అయిపోయింది. ఇక్కడ వస్త్రాలకైతే నేను గంధము, కుంకుమ అనేది పెట్టుకుంటున్నాను. నాకేంటో నా చేత్తో చేసిన వత్తులు కానివ్వండి, వస్త్రాలు కానివ్వండి వాడాలని అనిపిస్తుంది. అందుకని కొంచెం టైం పట్టినా, కొంచెం రిస్కీ అనిపించినా పర్లేదు చేసేసుకుందాం అని అనిపిస్తుంది. ఎందుకంటే అదొక సాటిస్ఫాక్షన్, మన చేత్తో మనం చేసి దేవుడికి సమర్పించడం అనేది. ఉదయం తులసమ్మ దగ్గర నాకైతే తులసమ్మకి వేస్తాను నేను. అలాగే తులసమ్మలో శివలింగం ఉంటుంది కదా, శివలింగానికి ఇంకా తులసమ్మలో కృష్ణుడి విగ్రహం కూడా పెట్టుకున్నాను. సో విగ్రహానికి కూడా ఒక వస్త్రాన్ని అయితే సమర్పిస్తాను. మొత్తం నాకు డైలీ 3 వస్త్రాలు అయితే అవసరం పడతాయి తులసమ్మ దగ్గర. శివయ్య విగ్రహం ఉంది కదా, ఆ విగ్రహానికి కూడా ఇంట్లో దేవుళ్ళకి కూడా వేయడానికి కావాలని చెప్పి ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. సో ఈవినింగ్ ఇంట్లో భోజనం అయిపోయినాక కిచెన్ కూడా మొత్తం క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. సో కిచెన్ క్లీన్ చేసిన తర్వాత దేవుడికి సంబంధించిన సామాను ఉన్నాయి కదా, దీపంతలు, మంగళహారతి ప్లేటు, అలాగే తులసి కోట దగ్గర పెట్టాల్సిన చెమ్మాయిలు, గంగాలము, ఇట్లా అన్ని ఇత్తడి సామాన్ అయితే ఇలా కడిగి పెట్టేసుకున్నాను. సో మార్నింగ్ ఏంటంటే ఇలా రెడీ చేసి పెట్టుకుంటే హడావుడిగా ఉండదన్న ఉద్దేశంతో నేనైతే నైట్ ఇట్లా అన్నీ క్లీన్ చేసి పెట్టుకొని దానికే సపరేట్ పెట్టేసాను. ఎక్కడి పనులు అయిపోయినాయి కదా, డన్ అనుకునేసరికి మళ్ళీ ఒకటి గుర్తుకొచ్చింది. అరే టెంపుల్కి వెళ్ళడానికి బుట్టి కావాలి కదా, బుట్టి అయితే క్లీన్ చేసుకోలేదని చెప్పి అది కూడా క్లీన్ చేసి పెట్టుకుంటున్నాను. సో ఇదైతే మా పిల్లల బాస్కెట్ అండి. స్కూల్కి వెళ్ళేటప్పుడు అయితే అది అలాగే జాగ్రత్త ఉంచాను. టెంపుల్కి వెళ్ళేటప్పుడు నా దగ్గర స్టీల్ది ఉంది, కానీ చిన్నగా ఉంది. సో అందులో అన్నీ పట్టమని చెప్పి ఇది అన్నీ పెట్టవచ్చు ఈ బుట్టిలో అని చెప్పి ఇదైతే ఇట్లా క్లీన్ చేసి పెట్టుకున్నాను. నా వర్క్ అంతా ఆల్మోస్ట్ కంప్లీట్ కావడానికి 12 అయింది. మళ్ళీ మార్నింగ్ 4 వరకు అయితే లేవ్వాలి. ఏమో 3 వరకు అనుకుంటున్నాను. బట్ మరీ నిద్ర లేకపోతే కూడా టైర్డ్ అయిపోతాం కదా. సో అందుకోసమని 4కి అట్లా లేద్దాం అనుకుంటున్నాము. చూద్దాం నెక్స్ట్ డే ఎలా లేస్తాను. సో కిచెన్ అయితే ఇలా ఉంది చూడండి, నీట్గా పీస్ఫుల్గా అనిపిస్తుంది నాకు నైట్ కిచెన్ చూస్తుంటే. అంత వర్క్ అయితే అయిపోయింది. కంపల్సరీ నైట్ పడుకునేటప్పుడు దేవుడికి అయితే మనసారా ఒక్కసారి నమస్కరించుకొని అమ్మవారికి శుభరాత్రి అని చెప్పేసి వెళ్తాను. సో వెళ్ళే ముందు ఇక్కడ మార్కెట్కి అయితే వెళ్ళాను. తులసమ్మలు పెట్టడానికి మనకు ఉసిరికొమ్మ కావాలి కదా. అసలు ఉసిరికొమ్మలు అయితే ఇంత రేటు ఉన్నాయండి, అసలు చెప్పడానికి లేదు. 50 రూపాయలు పడుతుంది. నేను బేరం ఆడి 20 రూపాయలకు తీసుకొచ్చాను ఈ ఉసిరికొమ్మ. ఇదైతే తీసుకొచ్చి జాగ్రత్త తాంబూలంలో పెట్టి ఇక్కడ ఫ్రిడ్జ్ పైన పెట్టాను. సో ఒక పక్కకు ఉంటుంది, రేపు మార్నింగ్ చూసుకోవచ్చు అని చెప్పి. పౌర్ణమి రోజు ఎగ్జాక్ట్లీ 3:30కి అయితే లేచి బాల్కనీ ఊడ్చేయడము, ఇల్లు ఊడ్చేయడం అయితే అయిపోయింది. అదంతా వీడియో తీయలేదు, నాకు వీడియో తీయాలన్న ఆలోచన రాలేదు. అరే తర్వాత గుర్తుకొచ్చింది, అరే వీడియో తీయాలి కదా అని. సో ఇల్లు తుడిచేటప్పుడు అయితే వీడియో తీశాను. సో అప్పటికి అయిపోయింది ఇల్లు తుడవడం కూడా. జస్ట్ మీకు చూపించాలని చెప్పి మళ్ళీ ఒకసారి అయితే మాఫ్తో తుడిచేస్తున్నాను. ఇక్కడైతే బాల్కనీ కూడా క్లీన్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే నేను కడప దగ్గర అయితే గుమ్మంలో పిండితోనే ముగ్గేస్తాను కదా, అదంతా స్టిక్కీగా అతుక్కపోయింది ఉంటుంది అని చెప్పి ఇలా ఒక క్లాత్తోనైతే తూడ్చేస్తూ ఉంటాను. క్లాత్ని అయితే పచ్చి చేసుకొని ఇలా తూడ్చేస్తూ ఉంటాను.
సో తులసి అమ్మ దగ్గర కూడా అలాగే పిండి కాబట్టి బండలకంతా పట్టేసుకుంటుంది, గట్టిగా అవుతుంది. సో మాఫ్తో తుడిస్తే అంతా మళ్ళీ వైట్గా కొంచెం మెస్సీగా ఉంటుందని చెప్పి ఫస్ట్ అయితే ఇలా క్లాత్తో తుడిచేసుకుంటాను. సో క్లాత్తో తుడిచేసినాక చెట్లకైతే నీళ్ళు పోసి బాల్కనీలో కూడా అవే వాటర్ చల్లేసి బాల్కనీ మొత్తం అయితే తుడిచేస్తూ ఉంటాను. ఎప్పుడు కూడా బయట బాల్కనీ క్లీన్ చేసిన తర్వాతనే ఇల్లు అనేది క్లీన్ చేస్తాను. బట్ ఇల్లు ఆరిపోతుందని చెప్పి ఇల్లు ఫస్ట్ క్లీన్ చేసి ఫ్యాన్ అయితే వేసాను. అదే సౌండ్ మీకు. ఇక్కడ మెట్లు కూడా నా వంతే కాబట్టి మెట్లు కూడా ఊడ్చేసి తుడవడం అయిపోయింది. కార్తీక పౌర్ణమి అంటేనే శివకేశవులకు ఎంతో ప్రీతికరం అంటారు. అందులో ఇది పౌర్ణమి రోజు శివయ్యకు, అలాగే ఏకాదశి రోజు రుద్రాభిషేకాలు అయితే చాలామంది చేస్తుంటారు. మాకు తెలిసిన వాళ్ళు కూడా కొంచెం మంది ఇంట్లల్లో చేసుకుంటారు. 11 రుద్రాలని, 9 రుద్రాలని అలా చేస్తూ ఉంటారు. ఇంకా సత్యనారాయణ వ్రతాలు కూడా చేస్తూ ఉంటారు కదా ఈ కార్తీక మాసంలో. ముఖ్యంగా పౌర్ణమి రోజు అయితే చాలామంది సత్యనారాయణ వ్రతాలు కూడా చేసుకుంటారు. సో మాకైతే సత్యనారాయణ వ్రతం అలా చేసుకునేది లేదు. మేమైతే అలాంటివి ఏం చేయము. రుద్రాభిషేకం కానివ్వండి అదేం ఉండదు. నా పూజ అయితే సింపుల్గా ఉంటుంది. తెల్లవారుజామున లేవగానే ఇలా ఇల్లంతా క్లీన్ చేసుకొని ఫస్ట్ తులసమ్మ దగ్గర అయితే పూజ చేసుకుంటాను. కానీ కార్తీక మాసంలో తులసమ్మ దగ్గర నేను 5 రోజులే చేస్తానన్నాను కదా, ఈ 5 రోజులు నేను పంచహారతి ఇస్తుంటాను. అంటే నాకు వచ్చిన హారతి పాట పాడుకుంటూ పంచహారతి ఇస్తాను. దీపం అయితే నార్మల్గా నువ్వుల నూనెతోనే వెలిగిస్తాను. కానీ ఈ పంచహారతి వచ్చేసి ఆవు నెయ్యి ఉంటుంది కదా, ఆవు నెయ్యితో వెలిగించుకొని హారతి ఇస్తుంటాను. చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. అసలు కార్తీక మాసంలో ఎంత బాగా అనిపిస్తుందో తెల్లవారుజామునే లేవ్వడము. ఇలా సనాతన ధర్మంలో సైన్స్ అనేది దాగుంది. దాన్ని డీప్గా చూస్తే మనకి అన్నీ అర్థమవుతాయి. చన్నీల స్నానం చేయడము, ఇలా సూర్యోదయానికి ముందే లేవడము, అదొక సైన్స్ లాగా ట్రీట్ చేసుకుంటే మన హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమి రోజైతే పిల్లలకి స్కూల్ అనేది హాలిడే ఉండేది. ఈసారి బాబుకి హాలిడే ఉంటుందో ఉండదో అనుకున్నాం. సో బాబుకి కూడా ఈసారి కాలేజ్ అనేది హాలిడేనే ఉంది. సో ఆ రోజైతే ఎవరిదో జయంతి ఉంది అన్నట్టు, అందుకోసమనే హాలిడే డిక్లేర్ చేసేసారు. హాలిడే వచ్చింది కదా, పిల్లల్ని కూడా టెంపుల్కి ప్రతి సంవత్సరం కూడా నేను పిల్లల్ని తీసుకొని వెళ్తాను. ఒకవేళ స్కూల్ ఓపెన్ ఉన్నా కానీ మేము స్కూల్ టైం వరకు అయితే వచ్చేస్తాను. మా వారు ఉన్నా లేకున్నా సరే మేము ముగ్గురం అయితే వెళ్ళేసి దీపాలు వెలిగించేసి వస్తూ ఉంటాము. అయితే ఈసారి కూడా తీసుకెళ్దామని చెప్పి వాళ్ళని మార్నింగే లేపాను. సో వాళ్ళు లేచారు, ఇక్కడ నా పని అయితే అయిపోతుంది. సో నా పని నేను చేస్తున్నాను, వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. ఇక్కడ క్లీనింగ్ అయితే అయిపోయింది. నేను అయితే స్నానం చేసి వచ్చేసాను. వీడియో అయితే కొంచెం ఫాస్ట్లో పెట్టానండి, ఎందుకంటే వీడియో లెంత్ అనేది చాలా అయింది. అందుకోసమని కొంచెం స్పీడ్లో అయితే పెట్టేశాను. దేవుళ్ళను మొన్ననే ఏకాదశి రోజే క్లీన్ చేశాను కాబట్టి మళ్ళీ ఇప్పుడైతే ఏం క్లీన్ చేయట్లేదు. నిర్మాల్యం అంతా తీసి శివయ్యను మాత్రమే అభిషేకించుకుంటాను. సో ఫస్ట్ అయితే ఇక్కడ నిర్మాల్యం అనేది తీసేస్తున్నాను. పైన నిర్మాల్యం తీసేసి దేవుడి దగ్గర కూడా క్లీన్ చేసేసుకున్నాను. సో ఇప్పుడు కింద కూడా క్లీన్ చేస్తున్నాను. ఫస్ట్ కింద అయితే పొడి బట్టతో మొత్తం తుడిచేసిన తర్వాత కొద్దిగా నీళ్ళలో పసుపు లిక్విడ్ వేసుకొని దేవుడి గది మొత్తం తుడిచేస్తున్నాను. సో తుడవడం అయిపోగానే కొంచెం దేవుడి దగ్గర దీపం పెట్టాలి. ఇప్పటికే టైం అయిపోతుంది. ఆల్రెడీ రోజు లేట్ అయింది, 4 అయింది లేచేసరికి. సో 5:30 లోపు దీపం పెట్టాలనేది నా టార్గెట్. సో అందుకోసమని ఇక్కడ ఫాస్ట్గా అయితే దీపాలు వెలిగించడానికి దీపపు కుందిల్లో నూనె పోసుకొని వత్తులు అయితే పెట్టేసుకుంటున్నాను. సో పంచహారతికి కూడా రెడీ చేసుకుంటున్నాను. తులసమ్మ దగ్గర కూడా వెలిగించాలి కదా. సో అన్నీ ఇట్లా ప్లేట్ రెడీ చేసి పెట్టుకుంటే అరే ఇది మర్చిపోయాం, లోపలికి బయటకి తిరగకుండా ఉంటుందని చెప్పి అన్నీ ఇట్లా ప్లేట్లో ఏర్పాటు చేసుకుంటున్నాను. అంత అయినా కానీ ఏదో ఒకటి మర్చిపోతూనే ఉంటాను.
మీకు అనిపించచ్చు ఏంది దేవుడికి పువ్వులు పెట్టకుండా దీపం ఒకటే పెట్టిందని. సో నేనైతే దీపం వెలిగించిన తర్వాతే ఏ పనులైనా చేస్తాను. దేవుడి దగ్గర పువ్వులు పెట్టడం అవన్నీ. సో ఫస్ట్ అయితే దేవుడి దగ్గర దీపం పెట్టేశాను. ఇంకొకటి మా వారు కూడా లేచారని చెప్పాను కదా! తనైతే పూజ చేస్తా అని చెప్పాడు. అందుకోసమని నేను తులసమ్మ దగ్గర పూజ చేయడానికి వచ్చేసాను. సో తులసమ్మ దగ్గర అయితే నా పూజ అనేది స్టార్ట్ అవుతుంది. బయట బాల్కనీలో ముగ్గేసేటప్పుడు అంటే నేను స్నానం చేయలేదు కదా! తులసమ్మ దగ్గర అయితే స్నానం చేయకముందు ముగ్గు పెట్టాను. సో అందుకని ఇక్కడైతే స్నానం చేసి వచ్చిన తర్వాత మన కృష్ణయ్య ఉన్నాడు కదా! కృష్ణయ్యని పక్కన పెట్టి అక్కడంతా క్లాత్తోనైతే తూడ్చేసుకుంటున్నాను. తూడ్చేసిన తర్వాత ముగ్గు పెట్టి మళ్ళీ యథాస్థానం కృష్ణయ్యని పీఠం పైన పెట్టుకొని పూజ అయితే స్టార్ట్ చేశాను. దేవుడి గదిలో ఎలాగైతే దీపం పెట్టి వేరే పనులైతే స్టార్ట్ చేస్తానో, అలాగే ఈ తులసమ్మ దగ్గర కూడా ఫస్ట్ దీపం పెట్టి తర్వాత దేవుడికి నీళ్లు పోయడం, తులసమ్మకు నీళ్లు పోయడం, పూలు పెట్టడం అవన్నీ చేస్తుంటాను. నాకు అదేంటో చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది. ఫస్ట్ దీపం వెలిగించడము, తర్వాతనే వేరే పనులు. మనం ఇంట్లో కూడా అంతే కదా! ఫస్ట్ లైట్ అనేది ఆన్ చేసిన తర్వాతనే పనులు స్టార్ట్ చేస్తాం కదా! అలాగే దేవుడి దగ్గర కూడా నాకు చేయాలనిపిస్తుంది. అందుకనే ఫస్ట్ దీపం వెలిగించే పనులనేది చేస్తాను. ఇక్కడ పూజ అయితే స్టార్ట్ చేశాను తులసమ్మ దగ్గర. సో నా దగ్గర కృష్ణుడి విగ్రహం పెట్టానని చెప్పాను కదా తులసమ్మ దగ్గర. సో ఆ తులసమ్మ విగ్రహానికి కూడా పూజ చేసుకొని, అంటే నీళ్ళు ఉన్నాయి కదా, ఆ నీళ్ళతోని చిలకరించి పసుపు కుంకుమ బొట్టు పెట్టేసి ఆ వస్త్రాన్ని సమర్పించి పువ్వులను అయితే సమర్పిస్తున్నాను ఇక్కడ. సో ఇవన్నీ సమర్పించిన తర్వాత నైవేద్యం పెడుతుంటాను. నైవేద్యం అయితే నాకు ఇంట్లో ఏది ఉంటే అప్పటికప్పుడు అది పెడతాను. సో నైవేద్యం అనేది ఇంపార్టెంటో కాదో నాకు తెలియదు, కానీ కార్తీక మాసంలో సూర్యోదయానికి ముందు తులసమ్మ దగ్గర దీపం పెట్టడం అయితే ముఖ్యం కాబట్టి నేనైతే ఫాస్ట్గా దీపం పెట్టడానికి ప్రయత్నిస్తాను. తులసమ్మ దగ్గర దీపం పెట్టగానే ఇలా గుమ్మం దగ్గర కూడా రోజు ఉదయం సాయంత్రం అయితే దీపాలు వెలిగించుకుంటాను. సో అదే ఇక్కడ పెడుతున్నాను దీపాలు అనేది. నా చిన్నప్పటి నుంచి తులసమ్మ దగ్గర ఒక పాట అయితే పాడతాను, హారతి పాట. అదే పాట పాడి నేనైతే పూజ అనేది చేసేసాను. సో తులసమ్మ దగ్గర అయితే హారతి ఇవ్వడం అయిపోయింది. సో హారతి ఇచ్చేసి ఒకసారి దేవుడికి చూపించి నమస్కారం అయితే పెట్టుకుంటున్నాను. ఆ పాట అయితే చాలా బాగుంటుంది. నాకైతే మొత్తం గుర్తులేదు, కానీ కొన్ని ఉడుగులు అయితే గుర్తున్నాయి, అవే పాడతాను. అదేనండి సెంటెన్సెస్. సో అది అయితే పాడేస్తున్నాను. అది అమ్మ నేర్పించిన పాట. అమ్మ నేర్పించింది ఎప్పటికైనా తీయదే కదా. సో అదే పాడుతూ ఉంటాను. తులసమ్మ దగ్గర అయితే దీపం వెలిగించడం అయిపోయింది, పూజ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే ఇంట్లోకి వెళ్ళి దేవుని దగ్గర పూజ చేసుకోవాలి, అలాగే టెంపుల్కి అయితే వెళ్ళాలి కదా. సో నేను ఆలయంలో వచ్చేసి 33 పిండి దీపాలు వెలిగిస్తాను. ఆ 33 పిండి దీపాలు అయితే ఇప్పుడు ఇంట్లో రెడీ చేసేసుకోవాలి. ఎందుకంటే ఆలయానికి అయితే పిండి తీసుకెళ్ళి అక్కడ దీపాలు చేయడం కొంచెం టైం పడుతుంది. అందుకని ఇంట్లోనే నేను అన్నీ ప్రిపేర్ చేసుకొని వెళ్తాను. మీకు ఇక్కడ ఇంకో డౌట్ రావచ్చు, ఎందుకు 33 పిండి దీపాలు అని చెప్పి. అది నాకు కూడా తెలియదండి. మా అమ్మ వాళ్ళకైతే నేను అడిగే ధైర్యం చేయలేదు అప్పుడు చిన్న ఉన్నప్పుడు. కానీ ఒక్క మాట అయితే మా అమ్మ చెప్పేది, ఆ 33 పిండి దీపాలు 33 కోట్ల దేవతలకు ప్రతీక అని చెప్పేది. అందుకని నేను ఈ పిండి దీపాలు అనేది వెలిగిస్తాను. చాలా మంచిదంట కూడా పిండి దీపాలు వెలిగించడం. కానీ ఇన్ని వెలిగించడం కరెక్టో కాదో నాకు తెలియదు. ఎందుకంటే ఇప్పుడు భక్తి కన్నా ఇలా చేయడం ఎక్కువ అయిపోయింది జనాలకు. సో ఏంటంటే ఆలయానికి వెళ్ళేసరికి ఎంత గందరగోళంగా ఉంటుందో, ఎవరి చీరలు, ఎవరి చున్నీలు, ఎవరు వెంట్రుకలు కాలుతాయో తెలియనట్టు అయిపోయింది. అంత ఎగబడుతున్నారు. అక్కడ భక్తి ఉందో లేదో తెలీదు, కానీ ఇలా నమ్మకమో మూఢనమ్మకమో తెలియకుండానే అన్ని పూజలు అనేది చేస్తున్నారు. నాకేంటంటే చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది కాబట్టి దాన్ని మార్చుదామన్నా కొన్ని మనం మార్చలేం కదా. సో అందుకని సరే అమ్మ చెప్పింది చేసేద్దాం అన్న ఉద్దేశంతో అయితే చేస్తున్నాను. ఇంట్లో పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. సో టెంపుల్కి వెళ్ళేది ఉందని చెప్పి మా వారు కూడా లేచారు. సో తనైతే పూజ చేసేసాడు.
ఇక్కడ నేనైతే పిండి దీపాలకి పిండి అనేది జల్లెడ పడుతున్నాను. సో ఆవు పాలు ఉంటే కొన్ని ఆవు పాలు కొంచెం నెయ్యి వేసి అయితే పిండి అనేది తడుపుకుంటారు. సో నా దగ్గర అయితే ఆవు పాలు లేవని చెప్పి నేను కొంచెం నెయ్యి వేసి వాటర్తో అయితే పిండిని కలుపుకుంటున్నాను. పిండి దీపాలు చేసేటప్పుడు ఇలా పిండిని అయితే చిన్న చిన్న ముద్దలుగా తీసి కౌంట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, పిండి దీపాలు అనేది సేమ్ షేప్లో వస్తాయి. అలాగే మనకు కరెక్ట్గా అవుతున్నాయా లేవా అని కూడా తెలుస్తాయి. సో అందుకని నేనైతే ముందుగా ఇట్లా అన్ని చిన్న చిన్న ఉండల్లాగా తీసి పెట్టుకుంటాను, అన్ని ఈక్వల్ క్వాంటిటీలో. ఇలా తీసి పెట్టుకొని పిండి దీపాలు అనేవి స్టార్ట్ చేస్తున్నాను. సో స్టార్ట్ చేయడం మా బాబుని అయితే పిలుస్తున్నాను, రండమ్మ ఎవరైనా ఒకరు హెల్ప్ చేయండి, లేట్ అయిపోతుందని చెప్పి. మీకు అనిపించచ్చు పిల్లల్ని ఇంత మబ్బున లేపి వాళ్ళని ఇబ్బంది పెట్టడం అవసరమా అని. మనం ప్రతిరోజు అయితే లేపం కదా, ఇలాంటి పర్వదినాలలో లేపుతుంటేనే మన పద్ధతులు ఏంటి, మనం చేస్తుంది ఏందనేది వాళ్ళకు కూడా తెలుస్తుంది. ఫర్దర్ ఫ్యూచర్లో వాళ్ళు కూడా ఫాలో అవడానికి ఉంటుంది. అట్లీస్ట్ ఇంత కాకపోయినా కొద్దిగా అంటే కార్తీక మాసం వచ్చింది, అరే మార్నింగ్ లేవ్వాలి అన్నది వాళ్ళకి ఐడియా ఉంటుంది. మనం ఏదైనా సరే చిన్నప్పటి నుంచి వాళ్ళకి నేర్పిస్తుంటేనే పెద్ద అయిన తర్వాత ఆటోమేటిక్ వాళ్ళకు చేయాలనే ఆలోచన అట్లా వస్తుందనేది నా ఒపీనియన్. సో నేను ఇలాగే చేస్తుంటాను. కార్తీక మాసం మొత్తం లేపకున్నా ఓన్లీ ఈ పౌర్ణమి రోజు కానీ ఏకాదశి రోజు మాత్రం కంపల్సరీ లేపి పిల్లలను తీసుకొని ఆలయానికి వెళ్తుంటాను. మా సార్ అంటారు అవసరం ఆ పిల్లల్ని లేపడం ఇంత చలిలో, స్నానం చేయించడం, తీసుకెళ్ళడం అని. కానీ పిల్లలకి మనం చెప్పి నేర్పిస్తుంటేనే వాళ్ళు నేర్చుకుంటారండి. వాళ్ళది వాళ్ళు నేర్చుకోండి అంటే నేర్చుకోరు. సో వాళ్ళకు కూడా కొన్ని పనులలో ఇన్వాల్వ్ చేయించాలి. అందుకని నేను ఇక్కడ పిండి దీపాలు చేయడానికి మా పాపని బాబుని అయితే పిలుస్తున్నాను. సో మా పాప అయితే రెడీ అవుతుంది. సో అందుకని బాబు అయితే వచ్చి నాకు హెల్ప్ చేస్తున్నాడు. చేస్తున్నాడు. పూజ అయితే అయిపోయిందండి, చాలా బాగా అయింది. శివయ్యని చూడండి ఎంత బాగున్నాడో. సో ఈరోజైతే ఇలా పూజ చేసుకున్నాము. సో టెంపుల్కి కూడా బయలుదేరాము మేము. ఉదయం ఏ శారీ అయితే కట్టుకున్నానో అదే శారీ మీద అయితే ఆలయానికి వెళ్తున్నాను. ఎందుకంటే వేరే చీర కట్టుకునేంత టైం లేదు. నాకేమో చేంజ్ చేస్తూ ఉండడం నచ్చదు. సో అదే శారీ మీద అయితే టెంపుల్కి వెళ్ళాను. ఇంకొకటి అక్కడ చాలా జనాలు ఉంటారు. మనం మంచి చీర కట్టుకొని వెళ్ళి అక్కడ కూర్చోవాలన్నా కొంచెం కింద బాగుండదు. సో అందుకని నార్మల్గా ఈ శారీ మీద టెంపుల్కి అయితే వెళ్ళిపోయాను. సో మళ్ళీ ఒకసారి చెక్ చేసుకున్నాను అన్నీ ఉన్నాయా లేవా అని చెప్పి. పిల్లలకైతే అవసరమని అన్నీ ఇచ్చేసాను. సో నేను ఈ పిండి దీపాలు ఒకటి నేను పట్టుకొని వెళ్తున్నాను. సో టెంపుల్కి అయితే వచ్చేసాను. ఎంత బాగుందో టెంపుల్ ఈరోజు. బైక్ మీద నలుగురం ఒకటేసారి వెళ్ళలేం కదా, అందుకని పిల్లల్ని అయితే ఫస్ట్ మా సార్ డ్రాప్ చేసి వచ్చారు. సో పిల్లలు అక్కడికి వెళ్ళగానే మాకైతే ఒక ప్లేస్ అయితే చూసి పెట్టారు. నేను రాగానే అక్కడికి వెళ్ళి క్లీన్ చేసుకొని ఇలా పిండి అంటే బియ్యం పిండితో ముగ్గు అయితే పెట్టుకున్నాను. సో ఇన్ని పెట్టుకున్నాను కదా, బియ్యం పిండి తీసుకెళ్ళడమే మర్చిపోయాను. పాపం పక్క వాళ్ళ దగ్గర తీసుకొని ముగ్గు అయితే పెట్టేశాను. సో అష్టదళ పద్మం వేసాను. అష్టదళ పద్మం వేసి పిండి దీపాలు అయితే అందులో సెట్ చేస్తున్నాను. మా వారన్నారు అన్నీ ఒకటే దగ్గర ఎందుకు, ఓం అయితే పెడదామని చెప్పి ఇలా ఓం అనేది తనే డ్రా చేశాడు. సో దాని మీద ఇలా పిండి దీపాలు మా పాప మా వారైతే సెట్ చేసి వెలిగిస్తున్నారు. ఆ పిల్లలదైతే మా వాయిస్ కాదండి, వేరే పక్కన చిన్నపిల్లలు ఉన్నారు. వాళ్ళైతే చాలా అడవుడి చేస్తున్నారు, వాళ్ళ మమ్మీని ఎంత ఇబ్బంది పెడుతున్నారు. సో ఇక్కడైతే పిండి దీపాలు వెలిగించడం అయిపోయింది. అలాగే ఉసిరి చెట్టు కూడా ఉంటుంది. సో అక్కడ కూడా చిన్న దీపం పెట్టి మొక్కేసుకొని వచ్చేసాను. సో ఇక్కడ చూసిన ఇంతమంది జనాలు, అక్కడ దీపాలు ఇక్కడ దీపాలు అనేది చాలా క్లౌడీగా ఉంది. ఆలయంలో పూజ అయితే అయిపోయింది. కోనేట్లో దీపాలు కూడా వెలిగించాము, కానీ వీడియో అవన్నీ అయితే తీయలేదు. సో చాలా అంటే చాలా బాగా అయింది. ఆ జనాలు అయితే ఇంత ఉన్నారు అసలు. లాస్ట్ ఇయర్ కానీ ఇయర్ చాలా జనాలు ఉన్నారు. మెయిన్ ఆలయంలో దేవుడి దర్శనం దగ్గర తక్కువ ఉన్నారు, ఇలా దీపాలు వెలిగించే దగ్గర ఎక్కువ ఉన్నారు. సో ఎప్పుడు ఉంటారు కానీ ఇయర్ ఇంకెక్కువ ఉన్నారు. సో మా పూజ అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది. సో తులసమ్మ దగ్గరికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేసేసుకుంటున్నాను సాయంత్రానికి. ఆ చంద్రుని వెలుగుల్లో ఆరు బయట తులసమ్మ దగ్గర పూజ అయితే చాలా అంటే చాలా బాగా అయింది. సో అదంతా మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు అయితే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అక్కడ బెల్ సింబల్ని క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. ఆన్లో పెట్టుకుంటే నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ అయితే మీకు డైరెక్ట్గా వస్తుంది.
సో మన ఛానల్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఉంటానండి. ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను.